ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అందులో చట్టాలపైన తమరిపైన తమ చైర్ పైన అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్ష ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మన శాసన మండలిలో గతంలో శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి ఇందుకూరు రఘురాజు గారు ఆ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు తమకు ఒక కంప్లైంట్ ఇస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పి మీరు మీ పవర్స్ ఉపయోగించి వారిని డిస్క్వాలిఫై చేశారు అధ్యక్ష. నేను ఆ జోలికి పోవటం అదే పద్ధతిలో గౌరవ సభ్యులు ముగ్గురు అధ్యక్ష, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత శ్రీమతి కర్రి పద్మశ్రీ, మేము మా సభ్యత్వాలకి రాజీనామా చేస్తున్నాం, యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మీకు ముందు లేఖలో రాశారు. గతంలో కూడా అది ఒక ఫార్మేట్లో రాలేదని లేకపోతే ఏదో ఆవేశంతో రాసి ఉంటారని చెప్పి గతంలో కూడా చాలాసార్లు యాక్సెప్ట్ చేయని విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, చట్టపరిదంతా కూడా తెలుసు. కానీ సభలో తమ ముందు మేము మా సభ్యత్వాలకి రాజీనామా చేశాం, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయండి అని తమ ముందే ఈ సభలో చెప్పిన తర్వాత ఇమీడియట్గా చేయవలసినటువంటి ప్రాక్టీసెస్ అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసనసభ్యులో కానీ శాసన మండలిలో కానీ జరిగిన విషయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి రాజ్యసభ సభ్యుడు అధ్యక్ష దివంగత హరికృష్ణ గారు ఇదే విధానంతో నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్తే చైర్మన్ గారు ఆ రోజు వెంటనే ఛాంబర్కి పిలిచి గంటలో యాక్సెప్ట్ చేసినటువంటి రోజులు కూడా పార్లమెంట్ ప్రాక్టీస్లో చూసాం. మనం దయవుంచి మళ్ళొక్కసారి కావాలంటే సభలో వాళ్ళ అభిప్రాయాలు అడగండి. మీరు ఇచ్చింది వాస్తవమేనా, మీరు ఇష్ట ప్రకారమే రాజీనామా చేస్తున్నారని చెప్పిన తర్వాత మీరు వెంటనే దీని మీద యాక్షన్ చేయకపోతే, దీని మీద చర్యలు తీసుకోకపోతే కొంచెం మన మీద ఒక అపవాదం వస్తుంది. నేను మీ అధికారాల జోలికి రావటం లేదు, నేను మీకు శాసించడం లేదు. సభలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా నేను మీ దృష్టిలో పెడుతున్నాను. దయవుంచి వెంటనే నూతన సాంప్రదాయాలకి నూతన విధానాలకి ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఇమీడియట్గా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇమీడియట్గా మీరు యాక్సెప్ట్ చేస్తే మన సభ గౌరవం కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అచ్చెన్నాయుడు గారు, మీరు చెప్పిన దాంట్లో గతంలో 2-3 సార్లు మేము రిజెక్ట్ చేశామని చెప్పి మీరు మాట్లాడారు వేరే కారణాలతోటి. ఏ కారణంతో ఎప్పుడు కూడా వాళ్ళది రిజెక్ట్ చేయాల, వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ రిజిగ్నేషన్ వచ్చింది పరిశీలనలో ఉంది తప్ప వాళ్ళకి ఏ ఏ ఏ ఫార్మెట్లో రాలేదని కానీ, కరెక్ట్ ఫార్మెట్లో రాలేదని కానీ, లేకపోతే వేరే కారణాలతో ఇప్పటివరకు కూడా రిజెక్ట్ చేయాల. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ అప్లికేషన్ నా దగ్గర పెండింగ్ ఉంది, వాళ్ళ రిజిగ్నేషన్ నా దగ్గర పెండింగ్ ఉంది, నేను పరిశీలిస్తున్నాను, దాని మీద చర్యలు తీసుకుంటాను. నేను అనేది అధ్యక్ష వినండి, మీరు మాట్లాడండి, టైం తీసుకొని ఒక గంట మాట్లాడండి. మీరు టైం తీసుకొని ఒక గంట మాట్లాడండి. మీరు టైం ఇవ్వండి అధ్యక్ష, టైం ఇవ్వండి. మీరు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే అధ్యక్ష, ఏదో పేపర్ మీద రాసి అధ్యక్ష ఎల్ఓపి గారు పేపర్ మీద రాసి వాళ్ళు ఏదో పోస్టుల్లో పంపించడం కానీ ఎవరికైనా మధ్యవర్తికి పెట్టి పంపించడం కానీ జరిగితే మీరు వాళ్ళకి పిలవచ్చు, చర్చించవచ్చు, పరిశీలించవచ్చు అధ్యక్ష. నిండు సభలోనే నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయండి అని అంటే వెంటనే చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష, వెంటనే చేయవలసిన బాధ్యత ఉంది. గతంలో పార్లమెంట్లో జరిగినటువంటి విషయం కూడా మీకు చెప్పాను. ఆ రోజు దివంగత హరికృష్ణ గారు అధ్యక్ష
ఇలాగే రాజ్యసభలో నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటే ఆ రోజు చైర్మన్ గారు నిమిషాల మీద యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్నాయి. దయ ఉంచి మీకు మీ అధికారాల్లోకి నేను దూరడం లేదు, మీ స్వేచ్ఛలో దూరడం లేదు. గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి మీకు కోరుతున్నాను అధ్యక్ష. ఎల్ఓపి గారు కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష, దీని మీద చర్చ ఇక్కడ అనవసరం. నేను చర్చకెళ్ళచ్చు, ఏదైనా చూసినండి చెప్పండి. నేను చర్చకెళ్ళచ్చు అధ్యక్ష. ఓకే ఓకే. సభకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. చైర్మన్ గారికి అలాగే అక్కడ స్పీకర్ గారికి కొన్ని అధికారాలు ఉన్నాయి. మీకు నా కాన్స్టిట్యూషన్ ప్రకారం కొన్ని ఉన్నాయి. ఆ ప్రకారం మీరు చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పని సభ్యులను వచ్చి మభ్యపెట్టి, సభ్యులను వచ్చి ఇంకో విధంగా వాళ్ళని బలవంతం చేసి, లేకపోతే ప్రలోభలు పెట్టి ఇది చేసి ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడు లేదు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎప్పుడు చూస్తాం అధ్యక్ష. కానీ కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు అధ్యక్ష. దయచేసి మీ తాలూకా విచక్షణ అధికారంతో మీరు ఆలోచన ఎవరు బలవంతం మీద కానీ ఎవరి తాలూకా కానీ దయచేసి వెళ్ళకంటే చేయండి అధ్యక్ష. అందుకని ప్రలోభ చేస్తే